ఈరోజు వీడియోలో ఒక చిన్న క్వశ్చన్ అండి అందరికీ. ఉదయం లేచిన వెంటనే ఫస్ట్గా మీరు ఏం చేస్తారు? అంటే ఉదయం లేచిన వెంటనే మేము వాష్రూమ్కి వెళ్తామండి, లేదంటే లేచిన వెంటనే బ్రష్ చేసుకుంటాం, లేచిన వెంటనే వాటర్ తాగుతాం, ఇది కాదండి. మనకి మెలకువ రాగానే మనం చేసే ఫస్ట్ పని ఏంటి? సో ఏంటి అంటే నేనైతే మాత్రం వెంటనే ఓం నమః శివాయ అని అనుకుంటానండి. సో అందరినీ ఇలా అనుకోమని కాదు, నేను ఆ క్వశ్చన్ వేసాను కాబట్టి నేను ఏం చేస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. అది ఎప్పుడంటే నా మనసు ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉందో అప్పుడు అనమాట అండి. ప్రశాంతంగా నేను కనుక నిద్ర లేచాను అనుకోండి, నాకు నిద్ర బాగా పట్టి ఆలోచనలు లేవు అమ్మయ్య అని చెప్పేసి ప్రశాంతంగా నిద్ర లేచాను అనుకోండి, వెంటనే ఓం నమః శివాయ అనుకొని మెల్లిగా లేచి అప్పుడు నేను వంటగదిలోకి వెళ్తాను. అక్కడే నాకు దేవుడి మందిరం చిన్నది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ దేవుడిని చూసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మా పాపను చూస్తానన్నమాట అండి. చూసి అప్పుడు నేను వాష్రూమ్కి వెళ్తానన్నమాట. సో ఇది నా డైలీ రొటీను ఎప్పుడు నేను పీస్ఫుల్గా ఉన్నప్పుడు. సో అలా కాదు, నిన్నేదో నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది, దాని గురించి నేను ఆలోచిస్తూ నేను నిద్రపోయాను అనమాట. సో అలా నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే నాకు అస్సలు మార్నింగ్ నేను సరిగ్గా లేవలేనండి. సో ఏంటంటే దుడుకుగా లేస్తాను అనమాట. అంటే మీకు అర్థమైందో లేదో, సడన్గా ఎవరో లేపినట్టు సడన్గా నాకే నా బ్రెయిన్ చెప్తుందనమాట ఆ ప్రాబ్లం గురించి. సో దాని గురించి ఆలోచిస్తూ సడన్గా లేస్తానన్నమాట. అప్పుడు నిజంగా డే ఇంకోలా ఉంటుందన్నమాట. నిజంగా నేను నాకు ఇష్టమైన దైవాన్ని తలుచుకోను, పక్కన పాపని చూడను, అసలు వంటగదిలోకి వెళ్ళినా సరే నా పని ఏదో నేను అన్నట్టుగా ఉంటానన్నమాట అండి. చూసారా అంటే ఎంత చేంజ్ ఉందో. సో ఈ చేంజ్ అంతా ఎట్లా జరుగుతుందంటే మన మైండ్ అనమాట అండి. సో మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలను బట్టే ఆ రోజు అనేది గడుస్తుంది అనమాట. అందుకనే మన ఆలోచనని కంట్రోల్ చేసుకునే శక్తి మన దగ్గర ఉంటుందండి. కానీ ఆ శక్తిని మనం ఎలాగ ఉపయోగించుకోవాలా అనేది ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం అనమాట. ఇన్ని చెప్తున్నాను కదా, నేను కూడా మర్చిపోతానండి. నేను కూడా బాగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను ఒక్కోసారి. అలా ఆలోచించానంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగు చాలా గజిబిజిగానే నిద్ర లేస్తానన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ ఉదయాన్ని అయితే స్టార్ట్ చేస్తామో అలానే ఆ ప్రతి ఉదయాలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదండి. ఒక్కో ఉదయం ఒక్కోలా ఉంటుంది, ఒక్కో ఉదయం బరువుగా ఉంటుంది, ఒక్కో ఉదయం బాధ్యతతో కూడి ఉంటుంది, ఒక్కో ఉదయం హ్యాపీగా ఉంటుంది, ఒక్కో ఉదయం సాడ్గా ఉంటుంది. సో ఆ డే వచ్చి ఎలా ఉన్నా సరే, ఆ మార్నింగ్ ఎలా స్టార్ట్ అయినా సరే మనం ఫేస్ చేయాల్సిందే అండి. సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడాల్సిందే అనమాట. ఇక నా డైలీ రొటీన్లో నేనైతే ఈరోజు శుభ్రంగా హాట్ వాటర్ అయితే తాగేసానండి. తర్వాత కాఫీ పొడి లేదని చెప్పేసి పాలల్లో బూస్ట్ కలుపుకొని నేను మా అమ్మాయి తాగాము. తర్వాత మధ్యాహ్నం లంచ్ చేయలేదండి. వాళ్ళ తన కోసం చాట్ చేశాను కాబూలీ శనగలతో. అది తిన్నదంటే ఇంకా భోజనం చేయదనమాట. ఇక ఈవినింగ్ వండుకున్నాము. ఈవినింగ్ ఎందుకు వండానంటే మధ్యాహ్నం టమాటా పచ్చడి చేశాను. టైం అంతా టమాటా పచ్చడి తినేసింది. ఆ పచ్చడి ఎలాగో ఉంది కాబట్టి సో రితివి పాపకు వచ్చేసి ఒక ఆమ్లెట్ వేసానండి పచ్చడిలో కాంబినేషన్గా. సో నేను నాన్ వెజ్ తిన్నానమాట. ఇక నాకు వచ్చేసి కొద్దిగా తెలగపిండి కూర అయితే చేసుకున్నానండి. తెలగపిండి కూర ఐడియా ఉందో లేదో, కొద్దిగా రసం కూడా ఉంది నిన్నటిది, వేడి చేసుకొని తినేద్దామని ఇంకా అలాగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. నేను నాన్ వెజ్ తిన్ను అన్నాను. అంటే ఇప్పుడు తిన్నా అండి, అసలు తిన్ను అని కాదు, ఓన్లీ సీ ఫుడ్ ఒకటే తిన్ననమాట. సో ఇంకా ముందు రిత్వి పాపకి అయితే పెట్టేశానండి. అప్పటికి ఆకలి వేస్తుందని అడిగింది. ఎప్పుడూ అడగదు అసలు అని. ఆకలి వేస్తుంది అంటే నిజంగానే వేస్తుందని అర్థం అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు తను, చాట్ తినేసి అలా కూర్చుంది. సో అందుకనే మేబీ అడిగి ఉంటుంది అనమాట. సరే అడిగింది కదా అని తనకు పెట్టేశానండి. లేదు అంటే ఇద్దరం కలిసే తింటాం ఎప్పుడూని. సో తను అలా అడిగిందంటే మాత్రం ఒకవేళ నాకు వర్క్ ఉంటే తనకు పెట్టేస్తాను, ఇలా నాకు వర్క్ ఉందమ్మా అంటాను. ఇంకా తను ఒక్కదే కూర్చొని తింటుందండి. యాక్చువల్గా ఏంటంటే తనకి పచ్చడి ఉంటే చాలు, పచ్చడి ఒక ఆమ్లెట్ ఉందంటే చాలండి, ఇంకా అసలు కర్రీస్ కూడా అడగదనమాట. ఇక చిన్నప్పుడైతే ఉదయాన్నే లేచిన వెంటనే అరిచేతులు చూసుకోమని చెప్పేవారండి మా టీచరు. అలా లేచిన వెంటనే అరిచేతులు చూసుకొని ఒక శ్లోకం అయితే ఉంది, ఆ శ్లోకం చదువుకునేవాళ్ళం అనమాట, చెప్పుకునేవాళ్ళం. సో చిన్నప్పుడు ఉదయాలు అలా సాగేవండి. చిన్నప్పుడు అన్ని ఉదయాలు ఒకేలా ఉండేవండి ఆల్మోస్ట్ అనమాట. పెద్దవాళ్ళ తిట్లతో స్టార్ట్ అయ్యేవి.